పటపటమని పళ్ళు కొరికి సలసలమని ఒళ్ళు విరిచి రపరపమని రంపమయ్యి నరకరా. నమస్కారం. పివి నరసింహారావు గారు రాసిన కథ, 70s లో రాసిన కథ. అది రజాకార్ మూమెంట్ మీద రాసిన కథ. అది చేద్దామని సజెస్ట్ చేసినప్పుడు వెరీ ఎక్సైటెడ్, బికాస్ అంత గొప్ప ఆయన కథ రచన తీయడమే మాకు చాలా అదృష్టం అది, అండ్ చాలా పెద్ద ఛాలెంజ్ కూడా. సో వి వర్క్ వెరీ హార్డ్. చాలా రోజులు దాన్ని తపన పడి అన్ని చేసి కథ తయారు చేసాము. అది స్టెప్ బై స్టెప్ అజయ్ శాంతి గారు మమ్మల్ని గైడ్ చేస్తూ ఈ అంశాలు ఉంచి వద్దు తీసేద్దాం అని చెప్పేసి ఆ కథ మొత్తం ఒక గదిలో జరిగే కథ, ఒక నైట్ జరిగే కథని రవి బయ్యవరపు గారు ఆయన దానికి ఎక్స్టెన్షన్ పెట్టారు. అంటే రజాకార్ మూమెంట్ అనేది ఇప్పటి జనరేషన్కి చాలా మందికి తెలియదు, అర్థం కాదు. కాబట్టి అది తెలియజెప్పే విధంగా రజాకార్ల అట్రాసిటీస్, వాళ్ళ అరాచకాల ముందు చూపిద్దామని ఒక పెద్ద సీక్వెన్స్ తీసుకుని చేసామన్నమాట. అది సో ఈ కథ తీద్దాం అనుకున్నప్పుడు ముందు మా కామన్ ఫ్రెండ్ అన్వర్ గారి ద్వారా సురభి వాణి గారిని, పివి ప్రభాకర్ రావు గారిని అప్రోచ్ అయ్యాము. వాళ్ళిద్దరికి కథ చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. ముందర మా నాన్నగారి కథ చాలా గొప్ప కథ, పాడు చేస్తారేమో అని. అది అంతకుముందు కొంతమంది దాన్ని స్టేజ్ డ్రామా కూడా చేశారట, గంటన్నర డ్రామా అని చేశారని విన్నాము. బట్ మేము పాడు చేయమ్మా, స్ట్రేట్ టు ద స్టోరీ అని చెప్పి వాళ్ళు ఒప్పించి 1 month అయిన తర్వాత ఫుల్ డైలాగ్ వర్షన్ ఆయన తీసుకెళ్లి వినిపించాం. సురభి వాణి గారు, ప్రభాకర్ రావు గారు వాళ్ళిద్దరూ స్క్రిప్ట్ విని చాలా సంతోషించారు. ప్లీజ్ గో హెడ్ విత్ ద షూట్ అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాము. ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఒక షేప్కి రావాలంటే మేమంతా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తే చాలదు. వి నీడ్ అ బిగ్ బ్యాక్ బోన్. అది మాకెవరంటే మా ప్రొడ్యూసర్స్ రామ్ విశ్వాస్ గారు ఫ్రమ్ ద US అండ్ రాఘవేంద్ర వర్మ, మా బుజ్జి, అతను హైదరాబాద్లో మా టీంలోనే ఉంటాడు. ప్రతి ఒక మూవీలో ఒక యూఎస్పీ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అలాంటిది ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మా మూవీలో యూ విల్ సీ అట్లీస్ట్ 4 or 5 హై పీక్ పాయింట్స్ ఎక్కడైతే మీకు లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఆల్ 24 crafts, ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. పివి నరసింహారావు గారి కథ గొల్ల రామవ్వ వచ్చింది అనగానే నాకు ఎక్కడ లేనంత ఆనందం. ఎందుకంటే ఆయన మాజీ ప్రధాని, మనందరికీ తెలుసు, ఒక డైనమిక్ మ్యాన్. అటువంటి ఆయన చేతుల మీద నుంచి వచ్చిన కథని మనం చేయటం అనేది నా లైఫ్లో చేసుకున్న గొప్ప అచీవ్మెంట్. విశ్వాస్ గారికి చెప్పగానే విశ్వాస్ గారు చాలా ఇదయ్యారు. ఎందుకంటే విశ్వాస్ గారికి ఆయనకి బంధుత్వం కూడా ఉంది. సురభి గారు మాకు నమ్మి ఈ కథని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకర్ రావు గారికి కూడా నా కృతజ్ఞతలు, ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ మా చేతిలో పెట్టినందుకు. 1947 ప్రాంతంలో రజాకార్ల ఉద్యమం గురించి మాకు పూర్తిగా తెలియదు, చిన్నప్పుడు చదువుకోవటమే తప్ప. సో అలాంటి ఉద్యమం గురించి తెలుసుకొని పూర్తి వివరాలతో రాస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ సాహిత్యంలోని చాలా భాగాలు చదివి దాన్ని ఆకలింపు చేసుకొని పర్ఫెక్ట్గా రాశాం. మా డైరెక్టర్ ఉళ్ళపూడి వరగారు ఒకటే మాట చెప్పారు, సార్ మనం ఏం చేసినా గొప్ప వాళ్ళ కథలు పట్టుకుంటున్నాం, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, లేదా వాళ్ళ కథలోని ఆత్మను మనం మార్చకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఏమాత్రం తగ్గకుండా పొరపాట్లు చేయకుండా మనం పూర్తి చేయాలి అన్నారు. ఆ విధంగానే ఇద్దరం కూర్చొని అన్ని వివరాలుగా తెలుసుకొని దీన్ని పర్ఫెక్ట్గా అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా చేశాం. పర్టిక్యులర్ తెలంగాణలోని పాత తరం భాషని యాజ్ ఇట్ ఈజ్గా వాడకుండా కొంచెం తెలుగులో అర్థమయ్యేటట్టుగా మాండలికాన్ని మార్చాం. అది అందరికీ నచ్చింది. ఈటీవీ వాళ్ళు కూడా సంతోషించారు. ఇదే విషయాన్ని పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు చెప్పాం, వివరించాం. వాళ్ళు కూడా ఆమోదం చెప్పారు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు. మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. యాక్చువల్గా నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్ ఉండేది. రజాకార్ మూమెంట్స్ జరిగింది ఏమిటి, ఏ రకమైన క్రూరత్వం ఇక్కడ చూపించబడింది, ఎంతమంది కష్టపడ్డారు, ఇట్లా ఏదేదో చిన్న చిన్న ప్రశ్నలు ఉండేవి. యూట్యూబ్ వచ్చాక మనం కొద్దో గొప్ప దాని గురించి ఎక్కువ తెలుసుకున్నాం. కానీ నా జీవితంలో ఈ రకంగా ఒక చిన్న సినిమా ద్వారా నేను దానిలో ఇన్వాల్వ్ అవుతానని నేను అనుకోలేదు. నేను బహుశా చాలా ఫార్చునేట్ మూమెంట్గా దీన్ని భావిస్తున్నాను. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ, ముళ్ళపూడి వరగారు, మన బుజ్జి గారు, ప్రొడక్షన్కి అజర్, వీళ్ళంతా కూడా దే ఆల్ బీన్ సో హెల్ప్ఫుల్. పైగా అద్భుతంగా తీశారు. ఎంత పకడ్బందీగా అక్కడ ఫైట్ సీక్వెన్స్ కానీ జాన్ ఎంత అద్భుతంగా దాన్ని అరేంజ్ చేసి తీశాడు.
ఐ థింక్ ఇట్స్ ఎ క్రెడిబుల్, చాలా అద్భుతమైన యూనిట్. అందరూ కూడా పూర్తిగా తమ పని ఏమిటో తెలిసిన వాళ్ళు. ఇంత మంచి యూనిట్‌లో ఈ రకమైన రోల్ నేను పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జనరల్‌గా నేను పనిచేసే దానికి ఇంత గొప్పగా మాట్లాడను. సో, నేను ఇంత గొప్పగా మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోగలరు. దిస్ ఈస్ ఎ గుడ్ ప్రొడక్ట్. ఆ టైమ్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఆ టైమ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ఆ టైంలో ఎలా మాట్లాడేవాళ్ళు, దట్టు తెలంగాణ నేటివిటీకి సంబంధించిన కథ కావడంతో ఈ వన్ ఆఫ్ ద సీన్లో రజాకార్స్ వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టే టైంలో అది ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఒక సీన్ చేశాము. సో అది నిజంగా చాలా చాలా ఇట్స్ రిస్కీ సీన్ చెప్పాలి అని అంటే. అలాంటి సీన్ చాలా చాలా స్మూత్గా మొత్తం సెట్ అంతా ఫైర్ కాలుతూ, ఒక పక్క యాక్షన్ జరుగుతూ, ఒక పక్క ప్రొటెస్ట్ చేస్తూ, ఒక పక్క జనాలంతా తిరుగుతూ, ఇంత ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ప్రతి ఒక్క పార్ట్ని ఒక్కసారిగా ఎంత స్మూత్గా చాలా చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా ఆ టైమ్ ఆఫ్ మనిషిలా కనపడడం, ఆ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ ఫిట్ ఆన్ అన్నట్టుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్లో నేను వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగాను, ఐ ఫీల్ హానర్గా ఫీల్ అవుతున్నాను. అండ్ దెన్ మానవరాలు క్యారెక్టర్, క్యూట్గా టీనేజ్ మానవరాలు, అమ్మాయిని అల్లు గీత అండ్ మణి మంతెన, ఈ వాజ్ ద మెయిన్ రజాకర్. ఈ నలుగురితో వీ హ్యాడ్ అ లుక్ టెస్ట్ చేసినప్పుడే వాళ్ళ గెటప్ చూసిన వెంటనే అందరూ ఫెంటాస్టిక్గా ఫిక్స్ అయిపోయారు. మేము సంతోషపడిపోయాం, బికాస్ సగం సినిమా ముందు కనిపించింది మాకు అందరికి ఎప్పటికేది. సో వీ వెంట హెడ్ విత్ దిస్ కాస్ట్ అనమాట. శేఖర్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, చాలా గొప్పగా చేశారు. కొన్ని విజువల్స్ మేము రెఫరెన్స్ అనుకున్నప్పుడే ఇలా ఉండాలి, సెట్ ఇలా ఉండాలి, డే చేద్దామా నైట్ చేద్దామా అన్ని వీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్. స్క్రిప్ట్ వర్షన్ అన్ని అసలు కొందరం కూర్చొని చదువుకున్న తర్వాత నైటే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని దాంట్లో కొన్ని పాకలు తగలబెట్టే సీన్స్ ఉన్నాయి. రజాకర్ల అకృత్యాల్లో పాకలు తగలబెడతారు, అవన్నీ ఉన్నాయి. గడ్డి వాములు తగలబెడ్డాం నేను, అది డే టైంలో కనపడితే నైట్ టైమే చేసాం. సో నైట్ ఎఫెక్ట్లో లైటింగ్ చాలా గొప్పగా చేశారు. ఒక టెంట్ ఇచ్చారు, బ్రౌన్ టెంట్ ఇచ్చి దానికి చాలా అత్యద్భుతంగా చేశారు. గొల్లరామవ్వ అనే బుక్ నాకు ఆల్రెడీ తెలుసు, అది దాని గురించి. నేను పుట్టి పెరిగిన రూట్స్ కూడా ఆల్మోస్ట్ ఆ వాతావరణాన్ని చూసిన పర్సన్నే కాబట్టి నాకు విజువల్గా రవి గారు కథ చెప్పేటప్పుడే ఆల్మోస్ట్ విజువల్గా నాకు మొత్తం కనబడిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు లైటింగ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో లైట్స్ ఉండాలి తప్పితే ఎక్కడో చెట్లకి ఎక్కడో చిన్న చిన్న లైట్స్ ఉన్నట్టుగా ఉండాలి, కానీ ఫేస్ల మీద కానీ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏదైనా సరే ఖచ్చితంగా ల్యాంతర్ ఎఫెక్ట్ అండ్ కాగడాల మీదనే ఉండాలి అది. సో ఆ రోజుల్లో వరసారి గారు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే, ఆ రోజుల్లో స్తంభాలకి లైట్లు కూడా లేవు, ట్యూబ్ లైట్స్ లేవు, పోనీ నార్మల్ లైట్స్ కూడా ఆ రోజుల్లో ఆ విలేజ్లో లేని టైం. సో అప్పుడు ఉన్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్లోనే మనం క్యాప్చర్ చేద్దాము, కొంచెం లో లైట్ ఉంటుంది బట్ కొంచెం టాస్క్ అవుతుందేమో, నాకు అది అర్థం కావట్లేదు, అది మీకు ఓకే అంటే అలా చేద్దాం అన్నారు. లేదు సార్ ఓకే అవుతుంది అని చెప్పి దానికి స్పెషల్గా మనం సెట్ని డిజైన్ చేయించుకొని చేసిన తర్వాత మానిటర్కి వచ్చి చూసుకునేటప్పుడు అప్పుడు అనిపించదు, ఓ చాలా చిన్న వర్క్ అనుకున్నాం కానీ చాలా పెద్ద వర్కే, చాలా పెద్దగానే చేశాము అని. సో నార్మల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఏదో ప్రోగ్రామింగ్ అది ఇది కాకుండా పాయింట్ టు పాయింట్, సీన్ టు సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాం. అంటే ఈవెన్ అ ఫ్రేమ్ ఆఫ్ అ డిఫరెన్స్ యూ విల్ సీ అ చేంజ్ ఓవర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దట్స్ బికాస్ ఆఫ్, అంటే ఆ కథ ఆ విధంగా డిమాండ్ చేసింది. అలాగే ఆ రజాకర్లు రావడం అప్పుడు నేను చేసిన మ్యూజిక్ కానీ ఆ లాట్ ఆఫ్ హమ్మింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అలాగే ఒక చిన్న ఎక్కడో దగ్గర సాఫ్ట్ ఒక ఎమోషనల్ బిట్ అలా వచ్చి వెళ్ళిపోవడం, జస్ట్ లైక్ అ వేవ్. సో ఒక చిన్న రిలీఫ్ లాగా. వరం అనే ఒక ఆవిడ, ఒక అమ్మాయి, షీఈస్ ఫోక్ సింగర్, ఆవిడని తీసుకొచ్చి 2 పాటలు పాడించారు, ఒక లల్లబీ అండ్ క్లైమాక్స్ సాంగ్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్ సాంగ్ మొత్తం ఫైట్ అంతా క్లైమాక్స్ సాంగ్లో వస్తుంది అన్నమాట. సాంగ్లో షూట్ చేసాం, అది సాంగ్ మొత్తం కథ చెప్తూ వస్తుంది అన్నమాట. అది ఒక మామూలు
పిరికిదైన ఒక గొల్ల రామవ్వ అనే క్యారెక్టర్ రిబెల్ అయ్యి రజాకర్ని చంపడంలో ఎలాగా డెసిషన్ తీసుకుంది అదంతా ఒక సాంగ్లో పెట్టాం. కన్నీళ్లను దాచాలే, కష్టాలను దాటాలే, తలాతో కలేనోన్ని తలకిందుల చెయ్యాలే. సో ఈ మూవీలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత డిఫరెంట్ సాంగ్స్, ఒకటి ఎమోషనల్ సాంగ్, ఇంకొకటి రెవల్యూషన్ సాంగ్. సో దేనికదే చాలా స్పెషల్గా ఉంది. ఒక్కో పాట ఒక్కో అద్భుతం అని చెప్పొచ్చు. సో ఇలాంటి సాంగ్స్ నా చేత పాడించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా చెప్పాల్సింది లాస్ట్ క్లైమాక్స్. సో ఇట్స్ బీన్ వెరీ స్పెషల్. ద సాంగ్ అజర్ గారు దన్ వండర్ఫుల్ జాబ్ విత్ ద లిరిక్స్. చాలా అద్భుతంగా రాశారు. ఫస్ట్ టైం మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మధుకర్ గారు, నేను, వరా సార్, ఇది 1940 బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటుంది కథ, తెలంగాణ నేపథ్యం కాబట్టి కొంచెం ఫోక్ స్టైల్లో వెళ్దాం, ఒకటి ఆమెలోని తెగువ ఇవన్నీ ఫైట్ సీక్వెన్స్లో వస్తుంది కాబట్టి పాట కొంచెం ఫోక్ స్టైల్లో గంభీరంతో రాద్దామని అనుకొని ఈ లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ ఇది ఫస్ట్ మేము రఫ్ ఇది చేసినప్పుడే వి థాట్ మై గాడ్ ఇట్స్ యాక్షన్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ లాట్ ఆఫ్ రిథమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఈడిఎం థింగ్స్ హ్యాపెనింగ్. సో ఇట్స్ అ వండర్ఫుల్ క్లైమాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ అందరూ. మధుకర్ గారి సజెషనే అనిల్ అని ఒక ఆయన పర్కషన్స్ ఎక్స్పర్ట్. ఆయన దగ్గర ఒక 100 రకాల డ్రమ్స్ ఉంటాయి. ఆయన దగ్గర రోజంతా గడిపి సీన్స్ అంతా వేసి చూపించి ఆయనకి దాన్ని ఎలాంటి సౌండ్స్ వేస్తే బాగుంటుందో, ఎలాంటి సౌండ్స్ వేస్తే ఒక క్లైమాక్స్ ఎలివేట్ అవుతుందో, మిగతా ఎమోషన్స్ ఎలా ఎలివేట్ అవుతాయో చూసుకుని దానికి తగ్గట్టుగా ఆయన ఒక ఫుల్ డే దాని మీద సౌండ్స్ మీద మాకు చేసి ఇచ్చారు. అది అవుట్ స్టాండింగ్ ఎఫెక్ట్ వచ్చింది దాంతో. అది చాలా మంచి కథని వాళ్ళు పిక్చరైజ్ చేసి చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఈరోజు రికార్డింగ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూట్స్ అన్నీ ప్లే చేశాను నేను. ఓకరీనా అండ్ కీ ఫ్లూట్ అండ్ డిఫరెంట్ థీమ్స్. థమ్తో ఇలా వైబ్రేట్ అయ్యి ఒక డిఫరెంట్ టోన్ వస్తుంది. సో మ్యూజిక్ ప్లేడ్ అ బిగ్ పార్ట్ ఇన్ ఎలివేటింగ్. దాంతో పాటు కొన్ని ట్రైబల్ హమ్మింగ్స్ వాడాం. దానికి మా కోరస్ సింగర్స్ కానీ వరం కానీ ఆవిడంతా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేశారు ఏంటిది ట్రైబల్ హమ్మింగ్స్తో. సో ఆల్ దిస్ యాడెడ్ టు ది ఎఫెక్ట్. And I really have to thank Vara Mullapudi garu for giving such wonderful inputs. And ముఖ్యంగా ఒకటి చెప్పాలి, జనరల్గా ఏంటంటే నరేషన్స్ అవన్నీ అవుతుంటాయి మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పడం. I knew every scene before they went for shoot. So that prepared we అంతా హోంవర్క్ చేశాము. ఇలాంటి సినిమాకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ బాగా ఎలివేట్ అవ్వాల్సింది ఇది ఆర్ట్ డైరెక్షన్. సో ఆర్ట్ డైరెక్షన్ అంటే మన పీరియడ్ 1947 ఆ టైంలో 1948లో జరిగిన కథ కాబట్టి ఇప్పుడు మనకు ఉండే దీంతో ఎక్కడో తీసుకెళ్ళి అరకు వెళ్ళి తండాలు వెతుకుదాం అక్కడ చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల వెళ్లకుండా హైదరాబాద్ అని లోకల్గా ఒక సెట్ వేసాం. ఆ చూసిన సెట్ మాకు దొరకలేదు. అందుకని మా ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు ఆయన సజెస్ట్ చేసి ఒక సెట్ మొత్తం క్రియేట్ చేసాం. ఒక 7-8 గుడిసెలు వేసి గడ్డివాములు, గుర్రాలు, ఆ ఎద్దుబళ్ళు ఇవన్నీ తయారు చేసి ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని తీసుకొచ్చారు. ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ఊరు అనేది మన రజాకర్లు వచ్చేసి ఊరిని కాల్ చేస్తారు అన్నట్టు. ఈ కాల్చడం అనేది నేను కూడా ఏంటంటే అంతమంది జూనియర్స్, మళ్ళీ మూగజీవాలు గుర్రాలు కానివ్వండి, తర్వాత ఎడ్ల బండ్లు కానివ్వండి, ఇంతమంది జూనియర్లు అంత రష్లో అది కాల్చడం అనేది కూడా నేను కొద్దిగా ఆలోచించాను. ఏంటి దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకుని నా టీంని అంతా అలర్ట్ చేసుకొని నేను ఆ షాట్ జరిగేంత వరకు నేను పక్క నుండి దగ్గరుండి మరి చూసుకొని అద్భుతంగా తీసి దాన్ని మేము మీకు చూపించడం జరిగింది.
అండ్ ఇలాంటి వాటికి కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆ పీరియడ్ సెటప్ 47లో ఎలా ఉండేవో అది రీక్రియేట్ చేయడం కోసం అని మా కాస్ట్యూమ్ డిజైనర్ లోకేష్ గారు ఆయన అప్పటి కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసి రజాకార్లు ఎలా ఉంటారు, విలేజర్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ వాడాలి, గొల్ల రామవ్వకి ఎలాంటి మెటీరియల్ వాడాలి, మొత్తం ఒక నైట్ జరిగే కథ కాబట్టి ఎవరికి కాస్ట్యూమ్ చేంజ్లు ఉండవు, ఒకే కాస్ట్యూము. మనవరాల క్యారెక్టర్కి ఎలా ఉండాలి, హీరోకి ఎలా ఉండాలి, ఇవన్నీ డిజైన్ చేసుకుని ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసి పెట్టారు మాకు అది. ఈ కథలో ఒరిజినల్గా పివి నరసింహారావు రాసుకున్న కథలో జస్ట్ గన్ సౌండ్స్ మీద ప్లే చేశారు. ఎండ్లో ఇద్దరు రజాకారులు ఇంట్లోకి రావడం, వెళ్ళిపోయిన తర్వాత హీరో బయటికి వెళ్ళి 2 గన్ సౌండ్స్ కథ ఫినిష్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ డే ఆడియన్స్ కోసం కేటర్ చేస్తున్నాం కాబట్టి అదొక ఫైట్ లాగా మలిచాము. ఆ ఫైట్స్ ని బిగినింగ్ రజాకర్ల అట్రాసిటీస్, ఈ గుర్రాలతో వచ్చి రజాకర్లు విలేజర్స్ ని చంపడాలు కానీ, అటాక్ చేయడం కానీ, ఇవన్నీ ప్లస్ ఫైనల్ గా గొల్ల రామవ్వ రిబెల్ హీరో అన్విత్ ఎలా ఇద్దరు రజాకర్ని చంపారు అనే దాన్ని చాలా బ్యూటిఫుల్ గా అద్భుతంగా పిక్చరైజ్ చేసింది గౌరీ శంకర్ గారు, కాసింపేట జాన్. యాడెడ్ విత్ మధుకర్స్ మ్యూజిక్, ఇట్ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా అది పెద్ద సెట్ని తగలబెట్టాలి, ఫైర్ చేయాలి అంటే ఎలా అవుద్ది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏ ఒక్క విషయంలో డైరెక్టర్ గారు వరహ గారు కానీ, ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ నాకు ఏ అబ్జెక్షన్ జరపలే. ఈ కథలో ప్రధాన పాత్ర గొల్ల రామవ్వ అనే పాత్రలో తాళూరు రాజేశ్వరి గారు చేసినప్పుడు కానీ ఆవిడ ఈ రోజే కొత్తగా ఒక ఆర్టిస్ట్గా వచ్చినట్టు ఫీల్ అయ్యి ఆవిడ కింద పడి చేసి బెడ్లు పెడతామన్నా ఎందుకులే ఫీల్డ్లో వస్తాయి కదా అని చెప్పి తీపిచ్చేసి ఆవిడకి ఎక్కడైనా దెబ్బలు తగులుతాయేమన్నా నేను భయపడి ఒకవేళ కొంచెం అటు ఇటు తగిలినా కానీ ఆవిడ మేనేజ్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ పర్లేదమ్మా చేస్తా అనేసి అంటే ఇల్లంట మంచి ఆర్టిస్ట్తో నేను చేస్తున్నాను కాబట్టి గుడ్ విల్ నాకు వస్తుంది అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో డైరెక్టర్ వరాస్ గారు, ప్రొడ్యూసర్ బుజ్జి గారు, డిఓపి శేఖర్ గారు ఒక మంచి ఐడియా ఇచ్చారు. అదే రాక్యాజీలో చేస్తే బాగుంటుంది, సో సెట్ వేద్దాము, మనం అనుకున్న బడ్జెట్లో చేద్దాము, ట్రై చేద్దాం అన్నప్పుడు అదొకటి నాకు చాలా టఫ్. అంటే ఆర్ట్ డైరెక్టర్ విజయ్తో కూర్చొని ప్రొడ్యూసర్ గారు నేను ఎట్లా వెళ్తే బాగుంటుంది, సో ఎలా వెళ్దాము, సో గుడిసెలు సెటప్, గడ్డి బాములు, గుర్రాలు కావాలి, రజాకార్ సెటప్లు, ఆవులు, గేదెలు, సో ఇట్లాంటి గుడిసెలు, ఊరు జనాలు, సో ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ విషయంలో కావచ్చు, సో అన్నీ కోఆర్డినేట్, గన్స్, ఫైర్స్ ఉంటాయి. సో కొంచెం కథ ట్రికీ కాబట్టి సో కంటెంట్ బాగుంటుంది, బాగా జాగ్రత్తగా చేయాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. బేసిక్గా 1/2 అవర్ అనేటప్పటికీ పెద్దగా షెడ్యూల్ చేసేది అంటే షెడ్యూల్లో పెద్ద కష్టమేమీ ఉండదు, 1/2 అవరే కాబట్టి. కానీ ఈ ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. గొల్ల రామవ్వ నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు కానీ దేనిలోనూ ఫైట్స్ మేము చేయలేదు. అయితే గొల్ల రామవ్వలో మంచి యాక్షన్ సీక్వెన్స్ చేసాం. So a couple of hours I sat on the script given to me, and then daniki kavalsina information anta I gathered aa time lo how used to be the set ela set in the sense వాళ్ళ attire ఎలా ఉంటుండే, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ద విలేజ్ ఆర్ ఎలాంటి సిచ్యువేషన్లో దే ఆర్ ఫైటింగ్, ఇవన్నీ ఐ గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్. దెన్ అంత పూలింగ్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒక థీమ్ ఉంటే బాగుంటుంది దీనికి, రేదర్ దాన్ ఇండిపెండెంట్గా ర్యాండమ్గా క్రియేట్ చేయడం కన్నా ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ థీమ్ అనిపించింది. సందమామ సందమామ సతంగరావా, సందమామ సందమామ బాదల్లి బాబా, సందమామ సందమామ సకంగరావా, సందమామ సందమామ దారుల్లి సూపా, మేఘమైరావా రాగమైరావా, సల్లంగ సూడవా జల్దిరా చేరవా, మేఘమైరావా రాగమ
చూడవా జల్దినా